ఆదాముకు, హేబేలుకు, కయ్యేనుకు కూడా ఒక విషయం తెలుసు. ఏమిటంటే ఇక ముందు పుట్టబోయే వారి ప్రతి దోషము, ప్రతి వారి పాపము, జన్మతః ఎవనిలోనికైతే శాపము పాపం వస్తుందో వారందరి పాపములు ఒకని వలన తొలగించబడబోతున్నాయి. మొదటి ఆదాము వలన, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడబోతున్నారు అనే విషయం వాళ్ళకి చెప్పాడు దేవుడు. ఇక ముందు ఆదాము నీలోంచి పుట్టే ప్రతి ఒక్కడు పాపిగానే పుడతాడు. అతని స్వభావములోనే శాపం ఉంటుంది, పాపం ఉంటుంది. నేను తయారు చేసే ఆత్మ పరిశుద్ధమైనదే, యథార్థమైనదే. కానీ పాపభూయిష్టమైన శరీరంలోనికి ఆత్మ వస్తుంది కాబట్టి ఆ ఆత్మ శరీరానికి లోబడి పనిచేస్తున్నందు చేత ఆత్మకు కూడా కల్మషం అంటుతుంది. ఇప్పుడు ఈ కల్మషం కడగాలంటే అమూల్యమైన ఒక రక్తము రావాలి. అది నీ జనమంతటికి పరిచయం అవ్వాలి. నీ జనమంతా ఆ రక్తము రావడం కోసం ఎదురు చూడాలి. ఆ రక్తము నా కుమారుడైనటువంటి వాడు వచ్చి బలి అవుతాడు, నేనే వచ్చి మరణించి తిరిగి లేస్తాను, అప్పుడు మీరు నన్ను గుర్తెరగాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి సువార్త. ఆ సువార్తకు క్రీస్తు చేసినటువంటి శిలువ యజ్ఞము పరిపూర్ణం. ఈ